గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం ఈ మాస్టర్ 6 స్ట్రాటజీస్ని యూజ్ చేసుకుని. సో ఈ రోజు మరి మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మనం ఈ రోజు ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ ఎట్ సైడ్ ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మార్కెట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో గోల్డ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఇఫ్ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, చూసుకొని షిఫ్ట్ అయిన తర్వాత అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి ఐడెంటిఫై చేయండి. అండ్ నేను మీకు ఇక్కడ చెప్తాను కూడా క్లియర్గా, ఇఫ్ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి షిఫ్ట్ అయితే ఏ జోన్స్ ఇంపార్టెంట్ కూడా చెప్తాను. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసిన ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. సో కానీ విత్ డిసిప్లిన్తో ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ట్రేడ్స్ చేయండి. జోన్స్ దగ్గర వితౌట్ ప్రాపర్ కన్ఫర్మేషన్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ సెటప్ రాకపోతే నో ప్రాబ్లం, నో సెటప్ నో ట్రేడ్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిట్లో ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం అమౌంట్ని లాస్ అవ్వద్దు అంటే మనం డిసిప్లిన్గా ఖచ్చితంగా ఉండాలి. సెటప్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేదంటే ట్రేడ్ చేయొద్దు. సో మరి మార్కెట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ జోన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ జోన్. సో మార్కెట్ ఇప్పుడు ఈ జోన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఈ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, సో ఆ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ చూడాలి. మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే దాని తర్వాత ఇంపార్టెంట్ జోన్, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినా ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఈ మూడు జోన్స్ ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్ కన్ఫర్మేషన్తో. ఒకవేళ మార్కెట్ ఈ రెడ్ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు. ఈ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మీకు మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ఈ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే. కానీ అప్పటి వరకు మాత్రం మీరు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడండి. అండ్ ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. ఒకటి మీరు లాంగర్ టైం ఫ్రేమ్తో ట్రేడింగ్ చేస్తేనే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది, ఎక్కువ రిజల్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్మాల్ టైం ఫ్రేమ్తో కూడా వస్తుంది, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్స్ అనేది ఇంపార్టెంట్. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకవేళ మార్కెట్ ఈ ఎల్లో జోన్ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్ డౌన్ చేయాలి. ప్రాపర్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. ఈ రెండు ఎల్లో జోన్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. నేను చూపిస్తాను ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి. బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు కన్ఫర్మేషన్తో. ఒకవేళ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఈ జోన్ ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్ కదా, ఈ జోన్ నుంచి అయినా మీరు కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ఎంట్రీస్ చూడొచ్చు. ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీస్ చూడొచ్చు. సో కానీ ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడాలి. ఒకవేళ మార్కెట్ ఈ ఎల్లో జోన్ని బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. సో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని. సో మీరు లాంగర్ టైం ఫ్రేమ్లో మాత్రం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేస్తేనే బెటర్. సో డౌన్ సైడ్ ఐడెంటిఫై చేయడానికి ఈ జోన్స్ అనేవి, ఈ మూడు జోన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ జోన్స్. సో ఆ జోన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమైనా న్యూ లెవెల్స్ నేను యాడ్ అయినా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. అండ్ నేను మీకు అక్కడ కన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికైనా అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికైనా ఏ జోన్స్ ఇంపార్టెంట్ నేను మీకు అక్కడ అప్డేట్ ఇస్తాను. ఆ అప్డేట్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇది గోల్డ్. ఒకసారి మనం యూరో యూఎస్డి కూడా చూద్దాం. సో యూరో యూఎస్డి కూడా 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే చెక్ చేద్దాం, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ట్రేడింగ్ చేద్దాం. సో యూరో యూఎస్డి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ డౌన్ సైడ్ స్ట్రక్చరే ఉంది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడడానికి ఇది ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ ఎంట్రీ మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా బ్రేక్ డౌన్ చేస్తే ఈ రెడ్ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది మార్కెట్. ఒకవేళ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, గ్రీన్ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ చూడాలి. ఒకవేళ ఇది కూడా బ్రేక్అవుట్ చేస్తే ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. ఈ గ్రీన్ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. సో ఏ జోన్స్ దగ్గర అయినా సరే వితౌట్ కన్ఫర్మేషన్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు, అది రిస్కీ అవుతుంది. సో
మీకు సేఫ్ ఎంట్రీస్ చూడాలి, సేఫ్ ట్రేడ్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. ఆ ట్రేడ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.